హైదరాబాద్ లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తన భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆమె భర్త ఇంటి ముందు ధర్నాకు దిగారు. తోతరమూడికి చెందిన కూడిపూడి సత్యప్రియకు నామలవారి పాలనికి చెందిన వెంకటసాయితో ఆగస్టు 18న వివాహం జరిగింది. వెంకటసాయి వివాహం అయ్యాక భార్యను తనతో కాపురానికి హైదరాబాద్ తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే సత్యప్రియ హైదరాబాద్లో మృతి చెందింది. మృతదేహాన్ని నామలవారి పాలానికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. పెళ్లికి ముందు కట్న కానుకలు అడగలేదని, తరువాత కట్నం కోసం తమను వేధించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె శరీరంపై గాయాలు ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో వెంకటసాయి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాళ్ళ వ్రతం చేసుకుంటానని తీసుకుని వెళ్ళిపోయింది. 5 రోజులు 4 రోజులకి చచ్చిపోయింది. చెప్పలేదు. రమేష్ సత్యప్రియ అమ్మాయితో పెళ్ళి అయింది నాకు. అవి 20 డేస్ అయిందండి. అమ్మాయికేమో మంగళవారం వాంతింగ్ అయింది. వాంతింగ్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నాడు సెలవు పెట్టారు. సెలవు పెట్టి తర్వాత 8 ఇంటికి పంపించేశారండి. ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాంతింగ్ అయిన తర్వాత మళ్ళీ కంజీపుడు దాకా బాగానే ఉండి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం. మళ్ళీ వాంతింగ్స్ అయిపోతున్నాయండి. హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు అన్నారు డాక్టర్ గారు ఇక్కడ అవదమ్మా ఆక్సిజన్ తీసుకెళ్ళాం.